వందనాలు. మీ అందరికీ నా వందనాలు. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన, గొప్ప దేవానికి వందనాలు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా నీకు వందనాలు. భూమి ఆకాశంను సృష్టించిన వాడానికి వందనాలు. స్తోత్రం నాయన తండ్రి. ఈ శుభదినం ముందు ప్రభా నాయన తండ్రి, మీ ఆరాధన ప్రభా తోడా ఉండి నడిపించి నీకు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ప్రభనైనా పాటల ద్వారా మహిమ పొంది, స్తుతుల ద్వారా ఘనపరచుకోదేవా, వాక్యం ద్వారా మాట్లాడు ప్రభనైనా. అయా మరి ప్రభా ముందున్న సమయం ప్రభా నీకు అప్పచెప్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సరే, ఈ సమయంలో అందరు లేచి నిలబడదాము. అందరు లేచి నిలబడి మరి ఆరాధన చేసుకుందాము. ఈ సమయంలో నీ ప్రేమ ఎంతో మధురము అని పాట పాడుచు ఆరాధన చేసుకుందాము. తల్లికుండునా నీ ప్రేమ, సొంత చెల్లికుండునా నీ ప్రేమ. చెల్లికుండునా నీ ప్రేమ, సొంత చెల్లికుండునా నీ ప్రేమ. తల్లికుండునా నీ ప్రేమ, సొంత చెల్లికుండునా నీ ప్రేమ. అన్నకుండునా నీ ప్రేమ, కన్న తండ్రి గుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. అందరం సపట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. మర్చిపోనిదే నీ ప్రేమ, నన్ను మార్చుకున్నదే నీ ప్రేమ. మర్చిపోనిదే నీ ప్రేమ, నన్ను
చిరకాలము ఉండును నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురా. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురా. దీర్ఘ శాంతి ఉన్నదే నీ ప్రేమలో. త్యాగమున్నదే నీ ప్రేమలో, దీర్ఘ శాంతమున్నదే నీ ప్రేమలో. బలమున్నదే నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నదే నీ ప్రేమలో. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురా. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురా. నాకై సిలువనెక్కెను నీ ప్రేమ, నాకు విలువనిచ్చేనే నీ ప్రేమ. సిలువనెక్కెను నీ ప్రేమ, నాకు విలువనిచ్చెనే నీ ప్రేమ. నాకై సిలువనెక్కెను నీ ప్రేమ, నాకు విలువనిచ్చెనే నీ ప్రేమ. నాకై మరణించును నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురా. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురా. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురా. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురా. యేసయ్యా మధురాతి మధురా. యేసయ్యా మధురాతి మధురా. యేసయ్యా మధురాతి మధురా. యేసయ్యా మధురాతి మధురా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురా. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురా. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురా. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురా. యేసయ్యా మధురాతి మధురా. యేసయ్యా మధురాతి మధురా. యేసయ్యా మధురాతి మధురా. యేసయ్యా మధురాతి మధురా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురా. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురా. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురా. చప్పట్లు కొడదామా. హల్లెలూయా.
యేసయ్యానికి వందనాలు స్తోత్రం నాయన. పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రం నాయన. హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు స్తోత్రం నాయన. ఈ సమయంలో చిన్న ప్రార్థన. దేవానికి వందనాలు స్తోత్రం నాయన. పరిశుద్ధుడానికి వందనాలు. ఇప్పటి వరకు ప్రభా నాయన తండ్రి అయ్యా ప్రభా నాయన నీ ఆరాధన ద్వారా ప్రభా ఘనపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవానికి వందనాలు. ఈ సమయంలో ప్రభా నాయన తండ్రి నీ దాసుడు ప్రభా వాక్యం చెప్తుండగా ప్రభా నాయన ఏడంతల ఆత్మాగ్నిత ప్రభ నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. అనేక వాక్యం ద్వారా ప్రభ మాట్లాడి ప్రభ నాయన మమ్మల్ని ప్రభ మా అందరినీ ప్రభ నాయన బలపరచమని కూడొచ్చిన బిడ్డలందరినీ ప్రభ పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీకు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికి ప్రైజ్లాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చక్కని పాటల ద్వారా దేవాది దేవుడు మహిమ పొందిన్నారు. పరిశుద్ధ దినము యావత్ ప్రపంచమంతా దేవాది దేవునికి ఆరాధిస్తున్నప్పుడు ప్రతి ఆరాధన స్థలం అంతా దేవాది దేవుడు తోడుండి తన పిల్లల ద్వారా మహిమ పొందుతూ తన దాసుల పక్షాన ఉండి సమాజంలో ఉన్న ప్రతి తన పిల్లలందరితో దేవుడు మాట్లాడబోతున్నారు. నా పాపం క్షమించుము, ఈ అంశం మీద దేవాది దేవుడు మాట్లాడుచున్నాను. చూడండి, మనిషి బట్టల నుండి మలినం తీయచ్చు, సోప్ వేసుకొని స్నానం చేసుకోవచ్చు, మంచి 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 సోప్ పెట్టుకొని మనము స్నానం చేసుకోవచ్చు, మురికిపోవాలని, తెల్ల కనబడాలని. కానీ ఇంత చేసినా కానీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఈ మంచి మంచి సోప్తో కానీ షాంపూతో కానీ స్నానం చేస్తే మనము పరలోక రాజ్యం చేరం. మా పాపము కడుక్కుంటేనే కనుక మన పరలోక రాజ్యం చేరగలుగుతాం. మా సమాజంలో ఎవరికైనా అలాంటి ఆలోచన ఉందా? నా పాపం నేను కడుక్కొని నేను సిద్ధపాటు చేసుకొని రోజు సిద్ధపాటు చేసుకుంటూ నేను ఉండాలని చెప్పి ఇటు ఆలోచన ఈరోజు మీకుందా? ఎందుకంటే దేవాది దేవుడు తెలియపరుస్తున్నారు. సమాజంలో చూసినట్టే చాలామంది ఈరోజు పాపం కప్పిపుచ్చుకుంటూ జీవిస్తున్నారు. కానీ ఈ పాపముతో ఉన్న కూడిన వ్యక్తి ఒకరోజు నరకానికి వెళ్ళిపోతాడు. అందుకు దావీదు అంటాడు ఇక్కడ 51 కీర్తనలో 51 కీర్తన మొదటి నుంచి చదువుకుందాం మనం. 51 కీర్తన మొదటి నుంచి చదువుకుంటే దావీదు కూడా దేవుని దగ్గర ఆ విధంగా బతిమాలుకుంటాడు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. హల్లెలూయా. ఎందుకంటే నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున అయ్యా నాలో నా దాగున్న అతిక్రమం అంతా కూడా తుడిచివేయి ప్రభా. నీ కృప చొప్పున నన్ను కరుణించి నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమం అంతా తుడిచివేయి తండ్రి. అవును, ఎందుకంటే పాపము తుడిచివేయడానికి ఒకే వ్యక్తి ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. దావీదు అంటాడు, ఎందుకంటే నా అతిక్రమము అయ్యా తుడిచివేయి, నీ కృపతో ప్రభావ ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డ కూడా నేను ఎలా జీవిస్తున్నా అంటే ఈ మాటను బట్టి అర్థం ఏమవుతుందంటే, ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు శరీరంలో ఏ జబ్బు ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్తారు స్కానింగ్ తీయాలని. స్కానింగ్ తీసినప్పుడు అరికాల నుండి నడినెత్తి వరకు స్కానింగ్ తీసినప్పుడు శరీరంలో ఉన్న జబ్బు అంతా కూడా బయటికి పడుతుంది. దావీదు కూడా బతిమాలుకుంటున్నాడు దేవుని దగ్గర, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. ఎందుకంటే నా అతిక్రమము తుడిచివేయి. అందుకొచ్చి దేవాదేవుడు అంటాడు ఇక్కడ
నా దోషమంతా పోనట్లు నన్ను బాగుగా కడుగుము. హల్లెలూయా. మనము మంచి పనులు చక్కని మంచి కడుక్కుంటాం. నాలుక మీద ఉన్న మలినం తీసేస్తాం. ముఖం మీద ఉన్న మలినమంతా కూడా మంచి మంచి సోపు తీసుకొని వస్తాం. కానీ నా దోషం పోనట్లు, నా పాపమంతా పోనట్లు నన్ను బాగుగా కడుగుము. హల్లెలూయా. దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎప్పుడైనా ఈ విధంగా ప్రార్థనలో పాపానికి క్షమాపణ నువ్వు కోరా ప్రభుదేవ, తండ్రి నాలో నా పాపము అయ్యా నన్ను బాగా కడిగి తీసివేయి, నా అతిక్రమం తొలగించి ప్రభా. ఎప్పుడైనా ప్రభు దగ్గర ఈ విధంగా ప్రార్థన చేసుకొని దేవుని దృష్టికి మీరు పరిశుద్ధులు అవ్వడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? దేవుడు తెలియపరుస్తున్నాడు, మీతోనే మాట్లాడుచున్నాను. వారు బాప్తిసం కూడా నేను కూడా తీసుకోవాలి. ఏంటి బాప్తిసం అంటే? మారు మనసు. ఆ మనసు ఉందా? మొదటి మనసు ఉందా? దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుగురించే దేవుని ప్రేమని బిడ్డారా, దేవాది దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. గమనించండి. ఎందుకంటే దావీదు అంటున్నాడు, ప్రభా నా పాపం పోనట్లు ప్రభా నన్ను బాగుగా కడుగుము. చూడండి నాన్న, పరలోక రాజ్యానికి 100 బైబిల్ మన ఇంట్లో ఉంటే రోజు నువ్వు కీర్తనలు పాడదు, నువ్వు మందిరంలో నువ్వు కానుకలు అర్పిస్తున్నప్పుడు నువ్వు పరలోక రాజ్యం చేరవు. దేవునికి నీకు అడ్డున్న పాపం ఏదైతే ఉందో ఆ పాపం, ఆ అతిక్రమం ఒకవేళ నువ్వు కడుక్కున్నట్టయితేనే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు. చాలామంది అంటారు బైబిల్ చదవక ముందు మంచి కాలు చేతులు కడుక్కుంటారు, బయట నుంచి వెళ్ళి ఇంట్లో వచ్చినప్పుడు కూడా చక్కని కాలు చేతులు కడుక్కుంటూ ఉంటారు. ఇవన్నిటిలో జాగ్రత్త పడతారు. మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే స్నానం చేసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్తామా? కాలు కడుక్కుంటే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతామా? లేదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ పాపాన్ని నువ్వు కడుక్కోవాలి. ప్రభు దగ్గర అడిగిన, తండ్రి నువ్వు పాపాన్ని క్షమించడానికి సమర్థుడయ్యా, నా అతిక్రమం నాలో దాగి ఉన్నాయి, నేను చేసిన తప్పిదం నాలో దాగున్నాయి ప్రభా, నన్ను బాగుగా కడుగయ్యా అని చెప్పి దేవుని దగ్గర వేడుకున్నప్పుడు దేవుడు నీ పాపను కడిగి వేస్తాడు, నిన్ను పరిశుద్ధులుగా చేస్తాడు, నిన్ను నీతిమంతులుగా మారుస్తాడు. దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. అన్ని విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాం, కానీ పాపం మాత్రం కప్పిపుచ్చుకుంటాం. మనం పాపాన్ని విడిచిపెట్టేనా మంచిది కాదు. పాపం అంటే ఏంటి? ఒక మందు తాగడం పాపమా? వ్యభిచారం చేయడం పాపమా? పాపం అంటే దేవునితోనూ దూరం జీవించడం కూడా పాపమే. సంఘాన్ని రాకుండా ఉండడం కూడా పాపమే. దేవుని పని చేయకుండా ఉండడం కూడా పాపమే. చాలామంది అనుకుంటా ఉంటారు, ఎందుకంటే నేను వెళ్ళకపోయినా పర్లేదు, దాసంతో ఉండకపోయినా పర్లేదు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మీరు ప్రభు కొరకు ఎలా వాడబడేవారు? మీ నోటి మాటల ద్వారా మేము ఎన్నోసార్లు సేవకులు మేము విన్నాము, బతుకుతే క్రీస్తు తావతే మేలయ్య గారు, మేము సత్యం తెలుసుకున్నాము. మనుషుడు తల్లిగా దిగంబరికి వచ్చాడు, దిగంబరికి వెళ్ళిపోతాడు అయ్య గారు, తెలిసిపోయిందిగా అనుకో. మరి ఈరోజు ఏమైపోయింది? సేవకునికి బురుడి కొడుతూ, సేవకునికి మాయమాటలు చెప్తూ మోసపూరితమైన జీవితం జీవిస్తానన్న దేవుడు జాగ్రత్త అంటున్నాడు. సేవకునితో అబద్ధం మాట్లాడుతూ, అబద్ధం కూడా ఒక పాపమే. పాపానికి వచ్చే జీతం మరణం. ఎన్ని అబద్ధం మాట్లాడుతున్నా సేవకునితో. గమనించండి, ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న బిడ్డలు, దేవాది దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. ఎన్నిసార్లు అబద్ధం మాట్లాడుతూ, ఎన్నిసార్లు మందిరం రాకుండా తప్పించుకుంటూ, నేను సెల్లో చూస్తున్నా, నేను టీవీలో చూస్తున్నా, టీవీలో సెల్లో చూసేది ఉంటే దేవుడు భూలోకంలో మందిరాలు ఎందుకు కడతాడు దేవుడు?
భూలోకంలో దాసులను ఎందుకు అభిషేకించి ఎందుకు ఎన్నుకుంటాడు? దేవాది దేవుడు మాట్లాడుచున్నాడు. అందు గురించి గమనించండి సుమి, దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. దేవా, దావీదు వలె నువ్వు కూడా ఒప్పుకో. చాలిగా లోకంలో ఉండకిగా ఈ వర్తమానం విన్న తర్వాత వచ్చేసేయి దేవుని పాదాల దగ్గరికి. శిరస్సు వంచి, మోకాళ్ళు వంచి, ఎందుకంటే దేవుని సముఖంలో దావీదు వలె నువ్వు కూడా అడుగు. నీ పాపాన్ని క్షమించడానికి సమర్థుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. నేను కన్నా తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారో తెలుసా? నా బిడ్డ ఒకప్పుడు నాతో కలిసి ఎప్పుడు ఆరాధన ఉండేవాడు, వాక్యం వినేవాడు. కానీ ఈరోజు అటు దేవుడు ఏడుస్తున్నాడు. నా బిడ్డ కొరకు నేను కలువరి శిలపై నేను త్యాగం చేసుకున్న శరీరం అంతా కూడా, నా ప్రాణాన్ని దారులంగా నేను అర్పించాను ఇంతగా ప్రేమించి. ఆ బిడ్డనే ఈరోజు నా నుండి దూరం ఉంటున్నాడు. నా మాటలు వినడానికి రావట్లేడు, నన్ను మహిమపరచడానికి రావట్లేడు. అటు సేవకుడు కుటుంబం బాధపడుతుంది, ఇటు దేవుడు బాధపడుతున్నాడు. వీళ్ళందరికీ దుఃఖపరిచి నువ్వేం సాధిస్తావు? పట్టుకుపోయేది ఏదైనా ఉందా? మళ్ళా తిరిగి రాలేని లోకానికి వెళ్తాను, ఏమైనా పట్టుకుపోయేది ఉందా? ఏమీ లేదు. దిగంబరికి వచ్చాం, దిగంబరికి వెళ్ళిపోతాను మాట అందరికి తెలిసే కనుక దేవాది దేవుడు తెలియపరచును. అందుగురించి ఎలా జీవిస్తున్నావు ఒక్కసారి వ్యక్తిగతంగా ఆలోచించి దేవాది దేవుడు మాట్లాడుచున్నాడు. 3వ వచనం చదువుకుందాం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి తెలుసు నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నాయి. నేను చేసిన తప్పుదేమో తెలుసు, నేను మందిరం దూరం ఉన్నా తెలుసు, సేవకుని దూరం ఉన్నా తెలుసు, దేవుని పరిచర్య దూరం ఉన్నా తెలుసు. నా అతిక్రమం నాకు తెలిసి ఉన్నాయి ప్రభువా. నా పాపం పోనట్లు యేసయ్యా నన్ను బాగుగా తెల్లగా హిమములే మార్చమని చెప్పి, తెల్లగా. ఎందుకంటే నీ నోటి మాట అంటే నీ వాక్యము సాకలవని సబ్బు కన్నా గొప్పదయ్యా. దేవాది దేవుడు తెలియపరచు. ఈ విధంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ఈ విధంగా దేవుని దగ్గర బతిమాలుకోవాలి. తండ్రి, నేను చేసిన అతిక్రమము, నేను చేసిన ప్రతి పాపం అయ్యా నాకు తెలిసే ఉన్నాయి, నా ఎదుటనే కనబడుచున్నాయి, కానీ ఇది ఒప్పుకోలేకపోతున్నా, అది అడగలేకపోతున్నా నీ వద్ద. కానీ దేవాది దేవుడు తెలియపరుచున్నాడు. చూడండి నాన్న, రోజులు వెళ్ళిపోతున్నాయి, నెలలు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. అలాగే నువ్వు మురికిగా ఉన్నావు. ఒకరోజు ఇలాగే నువ్వు కళ్ళు మూసినట్టయితే నువ్వు వెళ్ళాల్సింది ఖాయం నరకానికే. దేవాది దేవుడు తెలియపరచు. వెళ్ళాల్సింది నరకానికే. నువ్వు నరకం నుండి తప్పించబడాలంటే ఈ భూలోకంలో నువ్వు సజీవుడిగా ఉన్నావు గనక, ఇప్పుడే ప్రభు ఒక వర్తమానం నీ వద్దకు పంపిస్తున్నాడు గనక, ఈ మాటను వింటున్నావు గనక క్షమాపణ కోరుకో. నువ్వు చేసిన అతిక్రమం అంతా కూడా అంటాడు దావీదు, నేను చేసిన అతిక్రమం అంతా కూడా ప్రభా నాకు తెలిసే ఉన్నది, నా ఎదుటనే కనబడుచున్నది ప్రభా, కానీ నన్ను తెల్లగా మార్చు ప్రభా, నన్ను బాగా కడుగు. నన్ను మీ బిందెలు కడుకుంటారు, లోటలు కడుకుంటారు, ప్లేట్లు చక్క ప్లేట్లు కడుకుంటారు, కానీ పాపం నువ్వు ఎందుకు కడుకోకూడదు? దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. నీ పాపము కడుకుంటేనే నీకు మోక్షం ఉంది. పాపంతో ఒకవేళ నువ్వు నిద్రిస్తే నీకు నరకం ఉందని చెప్పి దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. 4వ వచనం కూడా అక్కడ మాట అంటాడు, నీకు కేవలము నీకే విరుద్ధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగ్గపడదవు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా
అగపడదు. హల్లెలూయా. ఎందుకంటే తీర్పు తీర్చినప్పుడు, న్యాయం చేసినప్పుడు నువ్వే పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా కనబడుతున్నావు ప్రభువా. కేవలం నేను చేసిన ప్రతి తప్పు, ప్రతి పాపము ప్రభు ఇగో తండ్రి నాకు అన్నీ తెలుసు, నా ఎదుటే కనబడుతున్నాయి. కానీ ప్రభా నేను చేసిన ప్రతి పాపం ప్రభా ఇది నీ ఎదుటనే ఉన్నాయి. నన్ను ఎందుకంటే తీర్పు తీర్చడానికి, పాపం నుండి ఇడిపించడానికి నువ్వు న్యాయమూర్తి అయి ఉన్నావు ప్రభా. నువ్వు నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుడై ఉన్నావు ప్రభా అని చెప్పి దావీదు దేవుని దగ్గర బతిమాలుకుంటున్నాడు. ఒక్కసారి పరీక్షించుకో. నువ్వు దేన్నైతే నమ్ముకొని ఉంటున్నావు కదా, దేవుడు నేను దూరము, అదే నిన్ను కాపాడదని చెప్పి దేవుడు తెలిపారు. ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. నీ బలమే కావచ్చు, నీ జ్ఞానమే కావచ్చు, నీ ఉద్యోగమే కావచ్చు, నీ వ్యాపారమే కావచ్చు, నువ్వు దేని మీద అయితే నువ్వు ఆధారం కలిగి ఉంటున్నావో అది 100% అది నిన్ను కాపాడదని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒప్పుకో. దాసులో నుండి మాట్లాడుచున్నాడు, దాసులో నుండి దేవుడు మాట్లాడుచున్నాడు. ఒప్పుకొని దేవుని బిడ్డగా మారు. ఆ పరలోక రాజ్యంలోని ఆనందం దేవుడు భూలోకను కూడా నీకు ఇస్తాడు. ఒప్పుకోకపోతే నీ కొరకు అగ్నిగుండము సిద్ధమైందని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. మనుషులను మోసం చేయొచ్చేమో కానీ, దాసులను మోసం చేయొచ్చేమో కానీ, మనుషులను ఏడిపించొచ్చేమో కానీ, దాసులను ఏడిపించొచ్చేమో కానీ దేవునికి ఎక్కడ దాగుండలేవు. దేవునికి మోసం చేయలేను. దేవాది దేవుడు మాట్లాడుచున్నాడు. అందుగురించే దేవుని ప్రేమను బిడ్డలారా, చాలామంది అదే పరిశుద్ధాత్మ దేవుడు అందుగురించే దుఃఖపరుచున్నారు. ఎందుకంటే దుఃఖపడుతున్నాడు దేవుడు. ఏమి కొదవలేదు వారికి కావాల్సిన డబ్బు వస్తుంది, ధాన్యం ఉంది, వారికి కట్టుకునే బట్టలు ఉన్నాయి. వారు అసలు ప్రభు గురించి ఆలోచన చేయడమే మానేసుకున్నారు వాళ్ళు. కానీ ఏ పడక మీద అయితే పడుకున్నావో ఆ పడక మీద నుండినే దేవుడు నిన్ను ఖచ్చితంగా తీసుకుపోతాడు. అది ఎవ్వరు కూడా తెలియదు. ఇంకా చెప్పబెట్టకుండా వెళ్ళిపోయే దినం వస్తుంది అంటున్నాడు దేవుడు. పరిచర్య కూడా ఒక రోజులాగే జరిగింది. వాళ్ళు అనుకున్నారు పాస్టర్ గారు భయపెట్టిస్తున్నారు అనుకున్నారు. పాస్టర్ గారు భయపెట్టించి మమ్మల్ని సిలువ దగ్గర లాగాలనుకుంటున్నారు. మేము ఎందుకు భయపెట్టిస్తామండి? ప్రభు వారు చెప్తున్నారు, బోధించమన్నప్పుడు బోధిస్తున్నాము. ఇన్నవాడు రక్షించబడదు, ఇన్నవాడు శిక్షించబడతాడు. కనుక దేవుడు చెప్పాడు, దాసుని దగ్గరకు వచ్చి ఒకసారి కలు, లేకపోతే బతికిపోతావు, లేకపోతే పెద్ద ప్రమాదము పొంచున్నది అని అన్నప్పుడు వాళ్ళు అనుకున్నారు అంత వట్టిది అనుకున్నారు. ఆదివారం కలవమన్నాడు, ఉదయం సోమవారం అని రమ్మన్నాడు. కానీ ఉదయం సోమవారం కూడా రాలేదు. తర్వాత అదే సోమవారం నైట్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. దేవుడు కొన్ని అవకాశం ఇస్తాడు. అవకాశం సద్వినియోగం చేసుకుంటే మీరు రక్షించబడతారు, కాపాడబడతారు. అదే మీరు నిర్లక్ష్య చేస్తే ఈ విధంగా ఖచ్చితంగా సుఖాన్ని ఎంతైతే సుఖం కోరుతున్నారో దేవుని ఆరాధించకుండా తల దించి మోకాలు వంచి నువ్వు ప్రార్థన చేసుకొని నీ పాపానికి క్షమాపణ కలిగినట్లుగా నువ్వు ఒకవేళ వేడుకోకపోతే ఇది ఆకిట్లనే మరణం పొంచున్నదని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. అపోది ముందు నుంచి తిరుగుతున్నాడు, నీరు లేని చోట్లో తిరుగులాడుచున్నాడంట. ఊడ్చి అమర్చి ఉన్న హృదయం ఇల్లు అక్కడ కాపురం పెట్టాలని. ప్రభు నీకు వద్దని దూరం జీవిస్తే ఇంకొకటి రెడీగా ఉన్నాడు. ఇంకా 7 దురాత్మలు తీసుకొని నీ దగ్గర రావడానికి. దేవుడు మళ్ళీ ఈరోజు దావీదుని తీసుకొచ్చి చక్కని మాట్లాడాను. దావీదు బతిమాలుకుంటున్నాడు, ప్రభు నా పాపం క్షమించండి, నేను చేసిన అతిక్రమము కేవలం నీకే విరుద్ధంగా నేను పాపం చేస్తూ జీవిస్తున్నా ప్రభా. నీ మందిరాన్ని పోకుండా దాసుతో అయ్యా దాసుని కూడా బురుడి కొడుతూ దాసునికి మాయమాటలు చెప్తూ నేను ఈ ఆరాధనకు వస్తాను, ఆ ఆరాధనకు వస్తాను, అప్పుడు వస్తాను, ఇప్పుడు వస్తాను, జీవించు. నేను కూడా నీకు అందరికి ఏ సేవకుని కూడా అంత అధికారం లేదు, ఎందుకు రావడానికి గల్లాలు పట్టుకొని ఉంచుకు రావడానికి. కానీ ఒక్కడు ఉన్నాడు,
ఆయనే మమ్మల్ని పిలిచాడు, నిలబెట్టాడు. ఆయన సేవకు నుండి దేవుడు మాట్లాడుచున్నాడు కనుక ఈ మాట విని అంగీకరించి ఒకవేళ మనసు మార్చుకుని నువ్వు పశ్చాత్తాప కలిగి ప్రార్థన చేసుకుంటే మీకన్నా ధన్యులు ఇంకెవరు లేరు. ఒకవేళ ఇది సమయాన్ని కూడా ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే ఇక చాప కింద నీళ్ళు వచ్చినట్టుగా మరణం కూడా ఆకిట్లోనే పొంచున్నదని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుగురించి ఈ ఒక పరిశుద్ధ దినమైన దేవుడు మాట్లాడి ఈ విధంగా తెలియపరిచాడు. నువ్వు వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకో. నేను మందిరానికి రోజు ఆరాధనకి వెళ్తున్నా లేదా, దాసునితో నిజంగా కలిసి ఉంటున్నా లేదా, ప్రభు పరిచర్య నేను వాడబడుతున్నా లేదా, దేవునికి ఇవ్వాల్సిన భాగం నేను ఇస్తున్నా లేదా, పరిచర్యకు ముందు నడిపిస్తున్నా లేదా, ప్రతి విషయంలో నువ్వు ఆలోచించు. ఒకవేళ ఇలాగే మోసం చేస్తూ దుఃఖపరుస్తూ దాసుని కన్నీరు పెడుతూ జీవిస్తే డెఫినెట్గా దీని ప్రతిఫలం మీరు ప్రభువారు అన్నారు, వారి వారి క్రియలు చెప్పిన వారికి నేను ప్రతిఫలం ఇచ్చుదని అన్నాడు. దీన్ని ఖచ్చితంగా పొందాల్సి ఉంటుందని చెప్పి దేవుడు తెలియపరిచాడు. అందుగురించే ఈ సమయంలో మన దేవుడు చక్కని 5 వచనాలు తీసుకొచ్చి కీర్తన 51 1 నుంచి 5 వచనాలు తీసుకొచ్చి ముందు పెట్టాడు. దాన్ని స్వీకరిస్తారా, అంగీకరిస్తారా, లేకపోతే తోసివేస్తారా? మీ మీదనే ఆధారపడి ఉంది, మీ మీదనే ఆధారం కలిగి ఉంది కనుక ఈ సమయంలో ఈ మాటలు దేవుడు దీవించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మికిలిగా ప్రేమించిన పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామని ప్రభాసుతులు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. ఈ కసాయి లోకము, ప్రేమ లేని లోకము, కరుణ లేని లోకములో, ఈ మాయలోకంలో బిడ్డలు అయ్యా ఇగో తండ్రి మర్చిపోయి నిన్ను నా ప్రాణమా తినుము తాగము సుఖించుము, నీ కోట్లలో సమృద్ధిగా ధాన్యం ఉంది అనుకుంటున్నారు. ఎర్రివాడ ఇదే రాత్రి నీ ప్రాణం తీసుకుని పోతే అది ఎవరికి అవదు అని చెప్పారు ప్రభా. అవునేసయ్యా, ప్రాణం ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే ప్రాణాన్ని కాపాడడానికి కన్నా సమర్థుడు, కానీ ఆయన బిడ్డగా జీవించాలని చెప్పి ప్రభు వారు చక్కగా మాట్లాడినారు. అవును తండ్రి, ఎవరైతే ప్రభు ఇంకా చాలామందినైనా ఒక బాధాకర విషయం తండ్రి, దుఃఖకర విషయం యేసయ్యా, చాలామంది ప్రజలు ప్రభు తండ్రి నీకు ఈపు చూపించి లోకానికి ముఖం చూపిస్తూ లోకంలో జీవిస్తున్నారు తండ్రి. నా తండ్రి ఒక త్యాగం వృధా అవుతుందని చెప్పి నా తండ్రి కూడా పరిశుద్ధాత్మదుడు ఎంతో బాధపడుచున్నారు. ఒక దాసుడుగా ప్రభు తండ్రి వారి క్షమాపణ కోరిన వెంటనే ప్రభు వారికి క్షమించండి, నీ బిడ్డలుగా మార్చుకోండి ప్రభు. మారా తండ్రి ఇగో తండ్రి మళ్ళా లోకంలో తొంగి చూడకుండా, నీ ఆరాధన నుండి దూరం ఉండకుండా, దాసునికి అయ్యా ఇగో తండ్రి దుఃఖపరచకుండా ఏ బిడ్డ కూడా జీవించడానికి వీల్లేదు తండ్రి. వాళ్ళందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇగో తండ్రి ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న బిడ్డలకు అందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ఉద్యోగాన్ని కూడా దీవించండి ప్రభు. అయ్యా వారి వ్యాపారాన్ని, వారి కుటుంబాన్ని, వారి చేతి పనిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆస్వాదించండి. ముఖ్యంగా ప్రభు ఇగో తండ్రి ఈ తుఫాన్ని ప్రభావితంలో తొలగించండి నాయన. ఇగో తండ్రి బోడుపల్లి ప్రాంతం నుండి ప్రభు ఇగో మల్లపల్లి ప్రాంతంలో ఉన్న ప్రభు ఇగో తండ్రి మెయిన్ సంఘాన్ని, బ్రాంచ్ని, అక్కడున్న ప్రభు ఆల్ మెంబర్స్ అందరిపైన ప్రభు నీ కృప ఉంచండి. నీ కృప నుంచి కంచి కాపుదల ఉంచి ప్రభుని కాపాడంతని మీకు వందనాలు. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని స్వస్థపరచండి. ఈ కేసెస్ ఏదైతే పెరుగుతున్నాయి ప్రభు అది ఆపివేయండి, ఆపివేసి ప్రభు ఇగో తండ్రి ఉన్న పేషెంట్ స్వస్థపరిచి ప్రభు ఇగో తండ్రి అయ్యా మా దేశాన్ని అయ్యా ఖచ్చితంగా మీరు స్వస్థపరచండి నమ్మి విశ్వసిస్తున్న ప్రభు. ఇగో తండ్రి ఈ లైవ్ ప్రోగ్రాంలో ప్రభు ఇగో తండ్రి వీక్షించిన బిడ్డలకు అందరికీ నేను పేరు పైన దీవించిన ఆశ్రయించమని యేసయ్య నామములో ప్రార్థించి చూడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తం జయము, ప్రభు యేసు రక్తం జయము, యేసయ్య నామములో సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. మంచిది. దేవుని ప్రియమైన బిడ్డలారా, మళ్ళీ సమయంలో మీరందరూ ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నారు కదా, ఖచ్చితంగా ఈ ప్రోగ్రాన్ని మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతున్నారు. దయచేసి చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ నెత్తి మీద ఏదో బరువు ఉన్నట్టు కాదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే దేవుడు కూడా సంతోషపడతాడు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నొక్కండి, షేర్ చేయండి. తర్వాత లింక్ మీ బంధుమిత్రులకు అందరూ కూడా లింక్ పంపించండి. ఇది కూడా ఒక పరిచర్యనే, ఇది ఒక సువార్తనే. ఇలా చేయడం ద్వారా అది దేవుడు ఎంతో సంతోషపడి మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. సదాకాలం ప్రభు మీకు తోడై ఉండను గాక. గాడ్ బ్లెస్ యు నాన్న.